ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర రకరకాలుగా చాలా ఇబ్బందులకి గురవుతున్నారు లేదా అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు చెప్పట్లా లేవు నాకు తెలిసి అందరూ మీ భర్తలు కానీ భర్త మామూలు బాగానే చూసుకుంటున్నారు మళ్ళీ నేను వచ్చి చెడగొట్టినట్టు ఉండదేమో అంతేనా ఓకే ఈరోజు అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే మహిళలకు ఉచిత న్యాయ సహాయం మరియు చట్టబద్ధ హక్కులు. ప్రతి మహిళ కూడా రాజ్యాంగంలో కానీ మనకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ప్రతి మహిళ కూడా కొన్ని చట్టబద్ధ హక్కులు అనేవి కల్పించబడ్డాయి. ఆ హక్కులు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఉపయోగించాలనేది ఇప్పుడు కూడా ఎంత జనరేషన్ వచ్చినా కూడా ఎవరు కూడా తెలియడం లేదు. అసలు మీకు తెలుసా, మీకు మహిళలకు కొన్ని చట్టబద్ధ హక్కులు ఉన్నాయని మీకు తెలుసండి? లేవు. వెళ్తున్నారు, వంట చేస్తున్నారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, మళ్ళీ మీ భర్త కొడితే మళ్ళీ ఇంట్లో పడుకుంటున్నారు, మళ్ళీ యాజువల్గా జరుగుతుంది. కానీ మహిళల కోసం ప్రత్యేకమైన చట్టబద్ధ హక్కులు ఉన్నాయి. ఈ చట్టబద్ధ హక్కులు ఎక్కడెక్కడ వినియోగించాలా, ఎప్పుడు వినియోగించాలా అనే దానిలో భాగంగా ఈ టాపిక్ అనేది ఈరోజు తీసుకొచ్చారు. సో దానిలో భాగంగా మెయిన్గా ఇక్కడ ఏమేమి డిపార్ట్మెంట్ ఉన్నాయండి? ఇక్కడ డిపార్ట్మెంట్ ఏమేమి డిపార్ట్మెంట్ ఉన్నాయి? హెల్త్ డిపార్ట్మెంట్, ఐకేపీ, ఐసిడిఎస్, ఇంకా ఎంఎస్కేల్. ఓకే సార్, ఈ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మినిమం ఒక డిపార్ట్మెంట్లో 10 మంది పైన ఉంటారుగా. ఒక డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే 10 మంది పైన ఉంటారు. ఒక డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ మినిమం 10 మంది పైన ఉంటారు. ఎందుకు చెబుతున్నానంటే 10 మంది పైన ఉంటే ఎక్కడైనా సరే మహిళ అసౌకర్యంగా గురవుతుందో వాళ్ళ కోసం మనం పనిచేసే ప్రాంతంలో ఎక్కడైతే మనం ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అసౌకర్యంగా గురి కావడం, అలాగే జెంట్స్ మనం పనిచేసేటప్పుడు జెంట్స్తో పాటు పనిచేస్తాం, మహిళలు కూడా జెంట్స్తో పాటు పనిచేస్తారు. పని చేసినప్పుడు వాళ్ళు కొంతమంది ఇంటెన్షన్, జెంట్స్ ఇంటెన్షన్ ఎలా ఉంటుందో కూడా మనం ఎవరో కూడా ఐడెంటిఫై చేయగలుగుతామా? చేయడం. మనం పనిచేసే ప్రాంతంలో అసౌకర్యంగా కల్పించింది అనుకోండి, అంటే మనం వెళ్తా ఉంటే ఎవరైనా జెంట్స్ మనం తాగడం కానీ, లేదా అసభ్యంగా మెసేజ్లు పంపించడం కానీ, లేదా మిమ్మల్ని ఇంకా లైంగికంగా వేధించడం కానీ కొన్ని సందర్భంలో కొన్ని డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడలేదు. అవునా కదా? దానిలో భాగంగా మహిళల కోసం పోస్ట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. POSSH పోస్ట్ యాక్ట్ 2013. పోస్ట్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్. ఎక్కడ? వర్క్ ప్లేస్. ఎక్కడమ్మా? వర్క్ ప్లేస్. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ వర్క్ ప్లేస్ అంటే ఇప్పుడు అర్థమైంది. నేను చెప్పింది మాత్రం ముందుకు వెళ్ళి చెప్పిన టాపిక్. ఎక్కడైతే మనం బయటికి వెళ్ళి ఒక డిపార్ట్మెంట్లో కానీ ఒక సంస్థలో కానీ పనిచేస్తున్నామో అక్కడ నేను ఏదైతే చెప్పానో, ఒక మహిళ అసభ్యంగా ఎవరైనా తాగినా కానీ అసభ్యంగా మిమ్మల్ని ఏడిపించినా కానీ, లేదా మీ ఫోన్లకి అసభ్యంగా మెసేజ్లు సందేశాలు పంపించినా కూడా ఈ యొక్క పోస్ట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు.